హే గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఉగాది. ఇది మా హస్బెండ్ది నాది కలిపి ఫస్ట్ ఉగాది అనమాట. సో స్వీట్ అండ్ షార్ట్ చిన్న వ్లాగ్ చేసి షేర్ చేసుకోవాలనిపించింది. మార్నింగ్ లేవగానే ఆబ్వియస్లీ టక ఇల్లు శుభ్రాలు అవ్వాలి కదా. అవి ఒక పక్క నేను చేస్తున్నాను, ఇంకొక పక్క ఇల్లు డెకరేషన్ ఏదైతే ఉందో మా హస్బెండ్ చేసేస్తున్నారు. హస్బెండ్ చేసేసిన తర్వాత ఇంకా ముగ్గులు అవి పెట్టేసుకొని పసుపు కుంకాలు రాసేసుకున్నాము. రైట్ ఆఫ్టర్ దాట్ ఇంకా వెంటనే ప్రసాదాల పనిలో దిగిపోయాను అన్నమాట. ఈరోజు ప్రసాదాలు వచ్చేసరికి నేను ఏమేమనుకున్నానంటే, ప్రసాదం బూరెలు అంటారు కదా, రవ్వ కేసరితో చేస్తారు ఆ బూరెలు, ఇంకా పులిహోర, ఇంకా మ్యాండేటరీ ఉండాల్సింది ఉగాది పచ్చడి అండ్ కేసరి కొంచెం. నాకు ఈ ప్రసాదం బూరెలు అంటే చాలా ఇష్టం. నేనైతే అన్ని ఐటమ్స్ ఫస్ట్ టైమే చేస్తాను. ఇప్పటి వరకు మమ్మీ దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం నా చేతితో నేను దేవుడికి ఒక పండగకి ప్రసాదం వండి పెడతాను. ఈ మామిడికాయ ఏమో వచ్చేసి నేను తురుముకున్నా. దేనికి అంటే పులిహోర అన్నా కదా, అది మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ మా మమ్మీ చేశారు, నాకు చాలా చాలా నచ్చింది. సో ఈసారి అలాగైనా ట్రై చేద్దామని చెప్పి మామిడికాయలని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఉగాది పచ్చడి కూడా చేసేసుకుంటున్నాను. బూరెలకి ఏదైతే స్టఫ్ కావాలో రవ్వ కేసరి దాన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నా. నేను పక్క ప్రసాదాలు రెడీ చేసేసిన, ఇంకో పక్క మా హస్బెండ్ దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్దేస్తున్నారనమాట. ఎందుకంటే ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం, పూజలు చాలా బాగా చేస్తారు ఇంట్రెస్ట్గా. సో వంట పని అంతా నేను చేసుకుంటాను, దేవుడి పని అంతా ఆయన చూసుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల మా ఇద్దరికి పని షేర్ అవుతుంది, ఒకళ్ళ మీదే లోడ్ పడదు అండ్ ఇద్దరు హ్యాపీగా పండుగ చేసుకున్నట్టు ఉంటుంది. ఏంటంటే ఒకళ్ళు పని చేసి ఒకళ్ళు పండుగ చేసుకున్నట్టు కాకుండా. ఇప్పుడు ఐటమ్స్కి వచ్చేటప్పటికి మిగిలినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న, బూరెలు కూడా అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి దీపం పెట్టేశారు. అంతా చాలా బాగా జరిగిపోయింది, షార్ట్ అండ్ స్వీట్గా జరిగిపోయింది అనమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. టేస్ట్ చూసిన తర్వాత ప్రసాదాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే మనకు కొన్నిసార్లు టేస్ట్ చూస్తేనే ఏమంటారా అమృతత్వం రాదంటారు, కానీ చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ఫుల్ టు మై మామ్, ఎందుకంటే ఎలా చేయాలి ఏం చేయాలని చిటికలో చెప్పేస్తారు. ఇంక మా హస్బెండ్ చూస్తే ఇంత నీట్గా దేవుడి దగ్గర సర్దేసి మొత్తం అంతా చక్కగా పూజ చేసేసారు. ఇప్పుడు ప్రసాదం టేస్టింగ్ టైం. ఇది నా టెన్షన్ అంతా ఏంటంటే నోట్లో పెట్టగానే ఎలా ఉంటుందా అని. చూడండి ఎంత టెన్షన్గా మా హస్బెండ్ వైపు చూస్తున్నాను. వన్స్ హీ సేస్ చాలా బాగుంది అనగానే అమ్మయ్య అనుకున్నాను. ఇంక తర్వాత నేను కూడా ప్రసాదం తినేసాను అనమాట. ప్రసాదాలు తినేసి ఇంకా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ డే అంతా మంచిగా స్పెండ్ చేసి వచ్చేసాము. ఇదే మా ఉగాది వ్లాగ్, షార్ట్ అండ్ స్వీట్ చిన్నగా చేసుకున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఉగాది ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.